మీ బలం గుర్రం మీద చూపించొద్దు. ధైర్యం ఉంటే నాతో గొడవ పడండి. వీడు ఎలా గాల్లో ఎగురుతున్నాడు? ఈగతో గాల్లో తెలిపోయే వాళ్ళని కిందకి పంపించడానికే నేను గాల్లో ఎగిరి కొడతాను. ఈ రోజు నాకు బంగ్లా ఉంది, కార్ ఉంది, బ్యాంక్ బ్యాలెన్స్ కూడా ఉంది. నీ దగ్గరే ఉందిరా? నా దగ్గర ల్యాంప్ పోస్ట్ ఉంది. ఇప్పుడు ఆ ల్యాంప్ తో పాటు నిన్ను పోస్ట్ చేస్తాను. కాదు 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 ఇది 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 ఈ ఫ్రేమ్ కావాలి నాకు, అంతే. పర్ఫెక్ట్. ఏకంగా లైఫ్ ఇచ్చేస్తాను. ఇలా చూడాలా? ఈ సినిమాకి ఎంత లేదని 500 కోట్లు వస్తాయి. అది అవార్డు విన్నింగ్ పిక్చర్ అయి ఉండాలి. దీన్ని ఫిల్మ్ ఫెస్టివల్ కోసం తయారు చేయటం లేదు. అవార్డు లాంటివి అక్కర్లేదు. డబ్బులు కావాలండి, డబ్బులు. అర్థమైంది కదా? నెక్స్ట్ షాట్, నలుగురు హీరోలు టోపీలు చూపించాలి. ఇది నా ఫేవరెట్ షాట్. ఒకవేళ బాగా చేశారంటే మీ లైఫ్ నిలబెట్టేస్తాను. ఇదిగో టోపీని ఎలా తీసి పెట్టాలి. యో 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 యో. మీరు అలా పైకి వెళ్ళి కూర్చోండి సార్. షాట్ రెడీ అవగానే మిమ్మల్ని నేను పిలుస్తాను. ఓకే ఓకే. కెమెరా ఇక్కడ పెట్టాలి. లైట్ బాయ్స్, లైసెన్స్ సెట్ చేయండి. ఈ రోజు ఎంత లేదన్నా 10 నిమిషాలు ఫుటేజ్ తీయాలి.
సార్ మీకోసం జ్యూస్ తీసుకొచ్చాం సార్. ఆగండి ఆగండి ఆగండి. అయ్యో నిజంగానే మనం సూపర్ స్టార్స్ అయిపోయాం. ఎనీ డౌట్స్? ఈ సినిమా తర్వాత మనం తిన్నగా హాలీవుడ్ సినిమా తీయాలి. టచ్ వుడ్. నేను ఇప్పటి వరకు 99 సినిమాలు చేశాను. ఇంకొకటి చేస్తే సెంచరీ కొడతాను. సార్ మీరు సీనియర్, వచ్చి కూర్చోండి. అదేంటి సార్ మీరు హీరో అండి, మేమంతా జూనియర్ ఆర్టిస్టులు, మీరు కూర్చోండి. ఈయన 100 సినిమాలు చేశారు, ఇంకా జూనియర్ గానే ఉన్నారా? ఈయన ఎందుకు సీనియర్ అవ్వలేదు? సినిమాలో జూనియర్ ఆర్టిస్టు, ఆర్మీలో జవాను ఇద్దరు ఒకటే. జవానికి ఎంత వయసు అయినా సరే అతన్ని జవానే అంటారు. ఎనీ డౌట్స్? అరే మీరు కామెడీ రైటరా? లేదయ్యా, ఇతను ఊరికే కామెడీ చేస్తూ ఉంటాడు. సరే ముందు కూర్చోండి. టీ కాఫీ తాగుతారా? వద్దు వద్దు, ఏమీ వద్దు. మీరు అడిగినందుకు సంతోషం. ఎన్ని సినిమాలు చేశారు, అయినా ఎంత మర్యాద అండి. ముందు ఆయనకే ఇవ్వండి. ఆహా, మీ అందరితో పనిచేయడం నాకు సంతోషంగా ఉందండి. థ్యాంక్ యూ. సరే ముందు కూర్చోండి. టీ కాఫీ తాగుతారా? అంటే వాళ్ళ యాక్టర్లు కదా, చూడడానికి పెద్ద మాయగాల్లా ఉన్నారే. ఈ జూనియర్ ఆర్టిస్టులందరూ ఎక్కడ? త్వరగా రమ్మనండి, లైట్ పోయేలా ఉంది. బయలుదేరతాను సార్, లేదంటే డైరెక్టర్ గారికి కోపం వస్తుంది. మీరు ఎప్పుడైనా మా ఏరియాకి వచ్చారంటే మేము ఇక్కడే ఫిల్మ్ సిటీలోనే ఉంటున్నాం. షూర్. మేము లేని వాళ్ళమే, కానీ మనసు పెద్దది. అతిథి మర్యాదలు బాగా చేస్తాం. వాళ్ళు అర్థం చేసుకోరు, ఎందుకంటే వాళ్ళు పొద్దున్నొకలా. ఏంటి అందరూ అక్కడ టైం పాస్ చేస్తున్నారు? త్వరగా రండి, పొజిషన్ కి రండి. చూడ్డానికి మంచి వాళ్ళ కనపడుతున్నారు కదా. అయితే రండి, సాయంకాలం వాళ్ళ ఏరియాకి వెళ్ళి కలుద్దాం. అయ్యా, నాకు అడవి ఉడతంటే చాలా ఇష్టం. అల్లరి పనులు చేస్తోంది. మన ఏరియాలో ఉన్న అన్ని పిల్లలు చాలా ఇబ్బంది పెడుతున్నాయండి. ఆ, ఈ పిల్లుల గ్యాంగ్కి ఏమీ అర్థం కావడం లేదు. అది ఎంత గట్టిగా మేవని అరిచినా డాగీ శబ్దం కంటే ఎక్కువ రాదు. అరే ఏంటిది? నా సెట్ ఏమైంది? ఎవరు నా సెట్ని నాశనం చేసింది? బాస్, ట్రిబుల్స్ వెళ్ళడానికి ఇక్కడ ఎలా లేదు. నాకు చట్టం గురించి చెప్పుకో, ఇది నా ఊరు. ఇక్కడ నేను ఏం చెబుతానో అదే చట్టం. అనుకోకుండా బుర్ర వేడెక్కిపోయింది. మీ బుర్ర వేడెక్కిందా బాస్? కాదురా, ఇది డైలాగ్ నాకు నచ్చింది, యూజ్ చేశాను. ఇదేం డైలాగ్ బాస్? బుర్ర వేడెక్కిపోతుంది అంటే నాకు కోపం వచ్చేస్తుందని అర్థం. సాలిడ్ బాస్, డైలాగ్ ని భలే సెలెక్ట్ చేశారు మీరు. ఇది నా యొక్క టాలెంట్ రా. ఫిలిం సిటీలో ఉండే లోకలో ఎవరో కారు స్టార్ట్ చేసిన సౌండ్ వస్తుంది, వెళ్ళి చూడరా. అది కారు కాదు, నేను. నేనంటే ఎవరు? డాన్ డాన్ డాన్. మా నాన్నగారు ఇలాకీకి రావాలంటే 10 సార్లు ఆలోచిస్తారు. ఎందుకు బాస్, వీళ్ళ నాన్నగారు ఇలాకా రావడానికి 10 సార్లు ఎందుకు ఆలోచిస్తారు?
ఒక్కొక్కడికి బుర్ర సరిగ్గా పనిచేయదు. నా ఇలాకాకి వాళ్ళ ఇష్ట ప్రకారం రావచ్చు, కానీ నా ఇష్ట ప్రకారమే వాళ్ళు వెళ్ళాలి. ఓయ్యా బాస్ 70s లో డైలాగ్ చెప్తున్నాడు, పట్టుకొని చితకబాదమంటారా? చెప్పండి. నన్ను పట్టుకోవడం కష్టం మాత్రమే కాదు, అది జరగని పని. వాళ్ళని పట్టుకోండి. నాకు అడవి పిల్లలంటే అస్సలు ఇష్టం ఉండదు. ఇంకా వీళ్ళు వైల్డ్ క్యాట్స్. అటాక్! ఈ కుక్కలన్నింటినీ చూసి నేను భయపడతానని నువ్వు అనుకుంటే అది ఇప్పుడు నువ్వు ఆలోచించింది కరెక్టే. వాళ్ళని అటాక్ చేయండి. ఇది మా ఇద్దరి మధ్య గొడవ, నువ్వెందుకు మధ్యలో వస్తున్నావు? ఏయ్, నేను వచ్చే తీరుతాను. ఇది నా బాధ్యత. ఈ ఫిల్మ్ సిటీ మొత్తం నాది. బాబన్నా, నేను ఎవరో ఏంటో వాళ్ళకి తెలియపరచు. వీడు మున్నా ఎనీ టైం అలర్ట్ గా ఉంటాడు. గట్టిగా చెప్పు. వీడు మున్నా ఎనీ టైం అలర్ట్ గా ఉంటాడు. ఏ ఏ, ఏ, బాగా చెప్పు. ఈ ఫిల్మ్ సిటీ నా సొంతం. వాళ్ళని వెంటనే అంతం చేయండి. ఎవరిని వదలదు. ఇప్పుడు నాకు బుర్ర వేడెక్కింది. నేను గుర్తుంచుకుంటాను. వాళ్ళెందుకు ఫేక్ ఫైట్ చేస్తున్నారు? అంటే వాళ్ళు యాక్టర్లు కదా, అందుకే అలా ఫేక్ ఫైట్ చేస్తున్నారు. కానీ ఫైట్ చేయవలసిన అవసరం ఏమొచ్చింది? అవునబ్బా, ఉదయం చాలా డీసెంట్ గా ఉన్నాడు, ఇప్పుడు ఇతనికి ఏమైంది? తెలియడం లేదు. ఇప్పుడు మనం ఏం చేద్దాం? అరే ఫాగ్ ఎక్కడయ్యా? ఫాగ్ లేకుండా 500 కోట్లు ఎలా సంపాదిస్తుందయ్యా ఈ సినిమా? వెళ్ళండి, పొగ పెట్టండి. సార్, ఇది ఎండలో మధ్యాహ్నం సీన్ సార్. డైరెక్టర్ నువ్వా నేనా? వెళ్ళి నేను చెప్పిన పని చేయి. వెళ్ళు, లైఫ్ ఇచ్చేస్తాను. వెళ్ళి ఫాగ్ తీసుకురా. సార్, తర్వాత సీన్ లో ఒక వ్యవసాయదారుడు నీరసం వచ్చి పడిపోతాడు. ఈ సినిమాకి డైరెక్టర్ నేనా నువ్వా? రైటర్ ని సీన్ మార్చమని చెప్పు. వ్యవసాయదారుడు మంచు వల్ల కళ్ళు తిరిగి పడిపోతాడు. నువ్వు ఫాగ్ తీసుకురావయ్యా. ఫాగ్ తీసుకురండి. హాయ్ మొన్న తమ్ముడు, ఎక్కడున్నావా? చాలానే చూసి వీళ్ళని చూస్తూ ఉంటే నిన్న మనం చూసిన వాళ్ళగా లేరు. ఎనీ డౌట్స్? వాళ్ళ మొహాన్ని సరిగ్గా చూడు. అరే మోహన్, చూసావు కదా, యాటిట్యూడ్ గురించి చెబుతున్నాడు. అవును కదా, చూడడానికి పెద్ద మాయగాల్లా ఉన్నారే. ఓకే చాలు చాలు, షాట్ రెడీ. హే చోటు, వెళ్ళి హీరోస్ తీసుకురామా. అరే రే, పులి వస్తోంది. ఏయ్! ఓయ్! చూడు పాపులప్ప, నాకు సింహానికి ఒకటే తేడా. అది గడ్డం గీసుకోదు, నేను గడ్డం గీసుకుంటాను.
టైగర్ని కనుక మీరు కాపాడితే మిమ్మల్ని అందరినీ ఎవరు కాపాడతారు? కెమెరాను అక్కడ పెట్టండి అయ్యా. దాట్స్ ఇట్. Clap in and action. వద్దు, దాంతో కొట్టద్దు. ఆశ్చర్యంగా ఉంది పండిజీ. ఫైట్ లో నాన్ చాక్ తో కొట్టకుండా నాన్ పుల్కాలతో కొడతావా ఏంటి డాంకీ? నా తమ్ముడిని కొట్టావుగా, ఇక నీ బతుకు బస్ స్టాండ్. ఓ కాట్ 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 కాట్. ఏం చేస్తున్నావయ్యా? కోపం కాదండి, ఎమోషన్. ఎమోషన్ కావాలండి, ఎమోషన్. 500 కోట్లు రావాల్సిన సినిమాకి 100 కోట్లే తీసుకొచ్చేలా ఉన్నావయ్యా. అరే చేస్తాను సార్, ఇక నీ బతుకు ముగిసినట్టే. హే, నోట్లో ఏమైనా పెట్టుకొని మాట్లాడుతున్నావా ఏమిటి? వదిలేండి, అతని వల్ల కాదులే. సరే నువ్వు చెప్పవయ్యా. నువ్వు నా తమ్ముడిని కొట్టావు కదూ, ఇక నువ్వు ప్రాణాలతో ఉండవు. సూపర్ సూపర్, అదర కొట్టేశావు. నువ్వే డైలాగ్ చెప్పాలి. అంతకంటే ముందు టోపీ ఎలాను? సార్ ఏమిటి, ఏమైంది? నేను అదే చెబుతున్నాను సార్, ఇది మా అన్నయ్యకి చాలా బాగా సూట్ అవుద్ది. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఏంటి తమ్ముడు, ఇక్కడేం జరుగుతోంది? నిన్న నైట్ వరకు వీళ్ళు శత్రువులుగా ఉన్నారు, ఈ రోజు మిత్రులుగా మారిపోయారు. నిన్న ఒకరితో ఒకరు ఫైట్ చేయడం నేను అసలు ఏమాత్రం నమ్మలేకపోయాను. ఎనీ డౌట్స్? ఏదో సమస్య అనుకుంటా, మనమే అర్థం చేసుకోవాలి. నా బుర్ర వేడెక్కిపోతుంది. నా డైలాగ్ చెప్పడానికి నువ్వెవడివి? మనం జీవితాంతం యాక్టింగ్ చేస్తాం, కానీ డైలాగ్ మాట్లాడడం చాలా తక్కువ. మనం లైఫ్ లో ఒక్కసారి పర్ఫామ్ చేస్తాం, తర్వాత ఒక్కసారి అప్రిషియేట్ దక్కుతుంది. బాస్ భయపడకండి, బలూన్ పగిలింది అంతే. ఏయ్, ఇది తప్పుడు విషయం, అలా భయపెట్టకూడదు. ఇప్పుడు నా బుర్ర వేడెక్కిపోయింది. అరే బాస్ టెన్షన్ అవ్వకండి, అటాక్ చేయండి. ఈ ఫిల్మ్ సిటీ నా తల్లి లాంటిది. ఏయ్, నేనెవరు?
వీడి పేరు ఉంటాడు. అందువల్ల నేనే అటాక్ చేస్తాను. ప్రాణాల మీద ఆశ ఉంటే మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. జీవితం హాయిగా ఉండాలి, కష్టంగా ఉండకూడదు. ఎవరికైతే అద్దాల ఇల్లుందో వాళ్ళు ఎక్కడైనా కూర్చొని షేవింగ్ చేసుకోవచ్చు. తప్పుకో, ఇది నా నంబర్. ఫైట్ చేయాలంటే లైన్ లో రా. నేను ఎక్కడైతే నిలబడ్డానో అక్కడి నుంచే లైన్ మొదలవుతుంది. ఏయ్, రేషన్ కొట్టుకొచ్చావా? లైన్ లో నిలబడమని చెప్తున్నావు. డైలాగ్ అంటే ఇదే. పాతదైనా గానీ సాలిడ్ గా ఉంది. డైలాగ్ అంటే ఇదే. వీళ్ళు మళ్ళీ ఫైట్ చేయబోతున్నారు. ఎనీ డౌట్స్? వీళ్ళు నాకంటే పెద్ద డాంకీ అయి ఉంటారు అనుకుంటాను. వీళ్ళు జూనియర్ ఆర్టిస్టులు కానీ మెయిన్ విలన్ లాగా అనుకుంటున్నారు. 2 దెబ్బలేస్తే వాళ్ళెవరో వాళ్ళకే అర్థం అవుతుంది. వాళ్ళు అర్థం చేసుకోరు, ఎందుకంటే వాళ్ళు పొద్దునొకలా రాత్రి ఇంకోలా ప్రవర్తిస్తున్నారు. గ్యాంగ్స్టర్స్ ఫిల్మ్ లో యాక్ట్ చేసి వాళ్ళే గ్యాంగ్స్టర్స్ అని అనుకుంటున్నారు. మనం వాళ్ళతోనే ఉండి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి. ఎలాగయ్యా? రండి మొదలు పెడదాం. అందరూ కలిసి కొడుతున్నారు కదా, ఇప్పుడు మీరు నన్నేమీ చెయ్యలేరు. డాన్ వచ్చారు. డాన్, నేను మీ గ్యాంగ్ లో చేరతాను. ఒక డాగే మరో డాగ్ కి సాయం చేస్తుంది. అన్నా, నువ్వు డాన్లకే పెద్ద డాన్ అన్నా. నన్ను నీ గ్యాంగ్ లో చేర్చుకోన్నా. మనం కలిసి ఆ జోర్దార్ తాట తీద్దాం. ఇప్పుడు తను నా గ్యాంగ్ లో ఉన్నాడు. ధైర్యం ఉంటే చెయ్యి వేసి చూడు, చెయ్యి వేసి చూడు. అయితే ఈ పప్పట్ ని కొట్టచ్చు. నేను అన్న గ్యాంగ్ లో ఉన్నాను. ఎనీ డౌట్స్? అవును కదనా? అవునవును, ఖచ్చితంగా. ఇప్పుడు ఈ 2 పిల్లలు నా గ్యాంగ్ లో ఉన్నారు. వీళ్ళను టచ్ చేసి చూడేమవుద్దో. నీ ప్రజాసేవ సమస్యలు ఇరుకుంటుంది అనుకుంటున్నాను. ఎనీ డౌట్స్? ఇప్పుడు రోజు నిద్ర మానుకుని ఇతనితో పాటే ఉండాలి. ఫైట్ కూడా జరుగుతుంది. అదే సమస్య అవుతుంది. అవతల వాళ్ళ గొడవలో ఎప్పుడు తలదూర్చకూడదు. ఎనీ డౌట్స్? కానీ వాళ్ళు చాలా అమాయకులు కదా. తమ్ముడు, గాడిదల్లి అమాయకులు అంటారా? వాళ్ళు గ్యాంగ్స్టర్స్ అని వాళ్ళే అనుకుంటున్నారు. మనమే వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి. వాళ్ళు గ్యాంగ్స్టర్స్ కారు, జూనియర్ ఆర్టిస్టులు అని. ఎందుకు వాళ్ళని నమ్మించాలి? వాళ్ళు మనకేమైనా చుట్టాలా? పొప్పటి ఎందుకలా మాట్లాడుతున్నావు? వాళ్ళు తొందరపడి ఏదో ఒక తప్పు చేస్తే వాళ్ళు చేస్తున్న పని పోతుంది. కాబట్టి మనం వాళ్ళతోనే ఉండి వాళ్ళ గొడవను ఆపాలి. పాపం వాళ్ళకి యాక్టింగ్ మాత్రమే తెలుసు. అతను మామూలు యాక్టర్ కాదు, పెద్ద యాక్టర్. అతను పగలు సెట్ లో ఇన్నోసెంట్ లాగా యాక్ట్ చేస్తాడు. రాత్రిలో మాత్రమే యాక్టింగ్ చేస్తున్నారు. ఉదయం పూట వాళ్ళలాగే ఉంటున్నారు. లేదు, వాళ్ళు పగటిపూట యాక్ట్ చేస్తున్నారు. వాళ్ళు యాక్టింగే చేస్తున్నారని నేను నిరూపిస్తే ఏం చేస్తారు? నా మాట వింటారా? నిరూపిస్తే నువ్వు చెప్పినవన్నీ మేము వింటాం. ఒకవేళ నిరూపించలేకపోతే అప్పుడు మనం కూడా వాళ్ళతో పాటు సమస్యలు ఇరుక్కోకూడదు. డన్. రేపు ఉదయమే నేను నిరూపిస్తాను. ఓకే, కాట్ కాట్. షాట్ లో ఇలా నటించారంటే మీ జీవితాన్ని మార్చేస్తారంతే. నెక్స్ట్ షాట్. అన్నా, అతను కావాలనే అంత గట్టిగా నిన్ను కొట్టాడు. వదిలిపెట్టకో. లేదురా, ఇది యాక్టింగ్. ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అన్నా, చాలా గట్టిగా కొట్టావు. నాకు తెలుసు. నీ బలవంతా ఉపయోగించి గట్టిగా కొట్టావు. ఇంకోసారి కొట్టావు. ఏం మాట్లాడుతున్నావు? అది యాక్టింగ్. ప్యాకప్ చేసిన తర్వాత ఎవడైనా కొడతాడా? అన్నా, దెబ్బ బాగా తగిలిందా? లేదు లేదు, నువ్వు షాట్ బాగా కొట్టావు. చూసారా, ఒక పంచి కొట్టాడో లేదో హీరో అయిపోయాడు. వెళ్ళండి, ఇద్దరిని గట్టిగా కొట్టండి. నీకేమైనా పిచ్చి పట్టిందా? వాళ్ళు నా తమ్ముళ్ళు. ఎన్నో ఏళ్ళుగా కలిసే పని చేస్తున్నాం. వాళ్ళని నేనెందుకు కొట్టాలి?
చూసారా, ఒకరితో ఒకరు గొడవ పడడం లేదు, కలిసిమెలిసి పని చేసుకుంటున్నారు. వాళ్ళ ఒరిజినల్ క్యారెక్టర్ ఇదే. ఎంత బాగా మాట్లాడుకుంటున్నారు. అవును, మనం రాత్రులు కూడా వాళ్ళని ఈ విధంగా సంతోషంగా ఉంచాలి. ఇప్పుడే మీకు స్పెషల్ బాల్ తీసుకొస్తాను. అరే, నాకు మసాలా పాలు తీసుకురా. నేనే ఆ పాలు అడిగాను, తీసుకొచ్చి ఇక్కడ పెట్టు. ఆ పాలు నా కోసమే తీసుకొచ్చావు, నేనే తాగుతాను. దాన్ని ఇక్కడ పెట్టు. పాలు ఇలా తీసుకురా, ఆ పాలు నేనే తాగాలి. లేదు, ఇటు తీసుకురా. ఆ పాలను నేనే తాగుతాను. నేనే తాగుతాను. ఇటు తీసుకురా. నేను తాగుతాను. ఇటు తీసుకురా. ఇటురా. ఇక్కడ పెట్టు. ఇటురా. ఇక్కడ పెట్టు. మీ ఇద్దరికి ప్రతిరోజు ఇదే గొడవ అయిపోయింది. మీ సమస్యలో నేను ఇరుక్కోను బాబోయ్. ఇదిగో ఇక్కడ పెడుతున్నా, ఎవరికి కావాలంటే వాళ్ళు తాగండి. ఏయ్, పాలు చూడాలని ఆశపడినా గాని నిన్ను చిత్తగా బాధేస్తాను. ఏమనుకుంటున్నావు? కుక్క ఈ పాలు తాగినా మినరల్ వాటర్ తాగినా దాని తోక ఎప్పుడూ వంకరే, నిదానంగా ఉండదు. ఎందుకంటే అది కుక్క కదా. ఏయ్, పిల్లి పులిలా గర్జించాలని ఎంతో ప్రాక్టీస్ చేసినా గాని దాని నోటి నుంచి వచ్చేది మాత్రం మ్యావ్. ఏయ్, నా బుర్ర మరీ వేడెక్కిపోతుంది. టేస్ట్ అదిరింది. చూడు తమ్ముడు, ఇద్దరు అన్నయ్యలకి స్ట్రాంగ్ టీ ఇవ్వు. చాలా వేడిగా ఉండాలి. బర్త్డే రేపే కదా, కేక్ ఎందుకు ఇప్పుడే తీసుకొచ్చావు? దీన్ని డ్రింకింగ్ అండ్ పార్టీ అంటారు. రాత్రి 12 తర్వాత కేక్ కట్ చేయాలి. అంతవరకు మనం డాన్స్ చేద్దాం. అర్థమైందా? యా, మ్యూజిక్ ని ఆన్ చేయండి. నీకు నేను ముందే చెప్పానుగా, నేను ఉన్న చోటుకు రావద్దని. ఇరాకాలో బర్త్డేలండి కుక్కలకి మాత్రమే జరుగుతాయి. పిల్లులకేమో కిట్టి పార్టీ జరుగుతుంది. ఒకవేళ వానే గనక వచ్చిందనుకో, నేను గొడుగు పట్టుకొని నిలబడతాను. నేనేం చెప్పానో అదే చేస్తాను. ఆ తర్వాత నేను చెప్పబోయేది SMS చేస్తాను. ఏయ్ అన్నా, నువ్వు చాలా తెలివైన వాడివి కదా. ఇవాళ మన బాబు అన్న పుట్టినరోజు. మూడెందుకు పాటు చేసుకోవాలి? ఇతన్ని రేపు చూసుకుందాం. ఎనీ డౌట్? ఏయ్, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. నా మనసు మారక ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్ళు. రేపు మళ్ళీ వచ్చి ఇక్కడే కలుస్తా. నువ్వు మగాడివైతే రేపు కూడా రారా. 12 అయ్యింది. హే, హ్యాపీ బర్త్డే బాబన్న. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ ఎవ్రీబడి.
ఓకే మనం స్లో మోషన్ షాట్ తెద్దాం. వాళ్ళని కొట్టడానికి మీరు వాళ్ళ వెనకాల వెళ్తున్నారు, కానీ టోపీ తీసి పెట్టడం మాత్రం మర్చిపోకండి, సరేనా? డైలాగ్ ఏంటి? డైలాగ్ కూడా నువ్వు మాట్లాడేస్తే హీరో హీరోయిన్ మాట్లాడతారా? సారీ సార్. సారీ లేదు, గీరీ లేదు. వెళ్ళి పొజిషన్ లో నుంచోండి, వెళ్ళండి. ఈ రోజు నా బర్త్డే, ఒక్క డైలాగైనా చెప్పాలనుకుంటున్నాను. బాబన్నా, మనమంతా జూనియర్ ఆర్టిస్టులు, డైలాగులు చెప్పకూడదు. లేదు, ఒక్క డైలాగ్ నేను మాట్లాడే తీరుతాను. అరే, డైలాగే లేనప్పుడు ఏం మాట్లాడతావయ్యా? పొజిషన్, రోల్ సౌండ్, కెమెరా, యాక్షన్. ఈ రోజు నా ఏరియా నుంచి ఈ గ్యాంగ్ ని తరిమేస్తాను. నన్ను కొట్టడం ఎవరి వల్ల కాదు, ఎందుకంటే నేను ఎవరికి చిక్కను. మీ వల్ల అయితే నన్ను పట్టుకోండి చూద్దాం. కాట్ కాట్ కాట్. ఏంటి బాబన్నా ఇలా చేసావేంటి? నువ్వు యాక్షన్ సీన్ లో డైలాగ్ మాట్లాడేశావు, అది కూడా రాజ్ కుమార్ సార్ మాట్లాడేశావు. సార్ ఈ రోజు బర్త్డే. రాజ్ కుమార్ సార్దా? కాదు సార్, నాదే. ఒకే ఒక్క డైలాగ్ చెప్పనా? అంటే నువ్వే డైలాగులు చెప్పేస్తే అప్పుడు రైటర్ డైరెక్టర్ మధ్యన చిలకరించమంటావా ఏంటి? ముందు ఇద్దరు బయటకు పంపించండి అయ్యా. సారీ సార్. సారీ గిరి అక్కర్లేదు, ముందు ఇద్దరు బయట పంపించండి. ముందు బయట పో. మన్నించండి సార్, సారీ అని చెప్తున్నాడు కదా. ఇతను కూడా బయట పంపించండి అయ్యా. రండి, టైం వేస్ట్ చేయకుండా వెళ్దాం, పదండి, రండి. మొత్తం షాట్ ని నాశనం చేసి పడేశారు మిమ్మల్ని. నిజం చెప్పాలంటే సార్, మీరు టోపీని భలే తీసి పెట్టారండి. సేమ్ షాట్ తెద్దాం, రండి. ఏ అందరూ రండి, మీ పొజిషన్కి వెళ్ళండి. ఆ తర్వాత ఎవరైనా డైలాగ్ మాట్లాడాలనుకుంటే ఇప్పుడే మాట్లాడేయండి. షాట్ కి మధ్యలో ఎవరు నోరు మెదపకూడదు. అండ్ యాక్షన్. సార్, కెమెరా రోల్ అవ్వలేదు. ఇప్పుడు ఆ పని కూడా నేనే చేయాలండి. నేను ఒక డైరెక్టర్ని, ఆ విషయం తెలుసా? సార్ నేను ఒక డైరెక్టర్ అండి. సార్ ఈ సినిమా సూపర్ హిట్ అండి, బంపర్ హిట్ అండి. నేను ఎలాంటి షాట్లు తీసాను, ఏ విధంగా తీసానో మీకు తెలుసా? సార్ దాన్ని మాటల్లో వర్ణించలేమండి. సార్ ఈ సినిమాకి మొత్తం అవార్డ్స్ అని మనకే వస్తాయండి, పక్కా. థ్యాంక్ యూ సార్. తర్వాత జూనియర్ ఆర్టిస్టుల అవార్డ్స్ ఉన్నాయి కదా, అవి మన సినిమాకి 100% అండి, పక్కా. ఆ తర్వాత మన సినిమాకి 500-600 కోట్లు వస్తాయండి. అవును. అలాగే సార్, తప్పకుండా. నెక్స్ట్ సినిమా స్క్రిప్ట్ కూడా రెడీ అయిపోయింది. ఎవరది? ఎవరు నన్ను వదలండి. ఎవరు మీరు? అందరూ రండి, డైరెక్టర్ గారిని ఎవరో కిడ్నాప్ చేశారు. పోలీస్. అరే, వాళ్ళు డైరెక్టర్ని ఎత్తుకెళ్ళిపోయారు. ఎంత మంచి డైరెక్టర్ కదా, నాకు అనిపిస్తూ ఉంది మిగతా ఫిలిం వాళ్ళు ఆయన్ని ఎత్తుకొని వెళ్ళిపోతారు అని. వాళ్ళు పిల్లిని ఎత్తుకెళ్ళిపోయారు. ఎవరు తెలీదు, మొహానికి గుడ్డ కట్టుకుని ఉన్నారు. మొహానికి గుడ్డ కట్టుకున్నారంటే పిల్లి వాళ్ళ మనసులని నీకెలా తెలుసు? అరే, నా మొహానికి కాదు, ఆ పిల్లి మొహానికి గుడ్డ కట్టారు. డైరెక్టర్ సార్ కిడ్నాప్ అయ్యారు. ప్లీజ్ పోలీసులకు కంప్లైంట్ ఇవ్వండి. కిడ్నాప్ చేసింది ఎవరో నాకు తెలుసు. ఎవరు? పిల్లి గ్యాంగ్కి చెందిన పిల్లిలా అయి ఉంటారు. రండి వెళ్దాం. రండి, వెళ్ళిపోదాం. మున్నా,
ఏమైంది బాబన్న? అరే ఆ పిల్లి గ్యాంగ్ డైరెక్టర్ ని కిడ్నాప్ చేసి కొండ మీద ఉన్న బంగ్లాకి తీసుకువెళ్తున్నారు. నేను చూశాను. డాన్, పిల్లి గ్యాంగ్ డైరెక్టర్ ని కిడ్నాప్ చేసి కొండ మీద ఉన్న బంగ్లాకి తీసుకెళ్తున్నారు. ఎఫెక్ట్ ఇస్తారేంటి? డైలాగు చెప్పండి. పదండి. అంతా అయ్య బాబాయ్, నా జీవితం అంతా నాశనం అయిపోయింది. నన్ను వదిలేయండి, మీకు లైఫ్ ఇచ్చేస్తాను. నా టోపీ అయ్యయ్యో ఎక్కడికో వెళ్ళిపోయింది. నా బుర్ర వేడెక్కిపోయింది. నా ఇలాకాలో నన్నే ఇన్సల్ట్ చేస్తావా? చూపిస్తా, నా టాలెంట్ ఏంటో చూపిస్తా. పగ తీర్చుకుంటా పగ. ఈ డైరెక్టర్ మా బాబు అన్న అవమానించాడు. వీడి సంగతి నేను చూసుకుంటాను. చూసారా, ఈ సిటీ సెక్యూరిటీ గార్డ్ నన్ను వెతుకుతున్నారు. ఈ డైరెక్టర్ ని కొట్టే హక్కు నాకే ఉంది. నాకే ఉంది. నాకు తెలుసు, మీరందరూ డాన్ అన్న సంగతి నాకు తెలుసు. నేనే డాన్, నేను మాత్రమే డాన్. నేనే డాన్. ఏయ్, నేనే డాన్ని. అలాగా అయితే బలాన్ని చూపించు. ఎవరి బలం ఏంటో ఇవాళ రుజువు చేస్తారో. అటాక్! అటాక్! ఇదిగో ఇది తీసుకో. వాళ్ళు అరుస్తున్నారంతే, ఒకరికొకరు కొట్టుకోలేదు. వీళ్ళు నిజమైన డాన్లు కాదు, ఓన్లీ యాక్టర్స్. ఎనీ డౌట్? ఇది అది ఫ్రేమ్, అదే ఫ్రేమ్. అదిరింది, అలాగుండాలి. వీళ్ళందరినీ అరెస్ట్ చేయండి. వీళ్ళే కిడ్నాపర్. వద్దొద్దు, వాళ్ళు యాక్టర్లు మాత్రమే, వాళ్ళని అరెస్ట్ చేయొద్దు. అవును, మేము డైరెక్టర్ గారిని భయపెట్టాలని వచ్చాం. సెట్ లో మమ్మల్ని తిడుతున్నాడు కాబట్టి. మేము ఇతన్ని టచ్ కూడా చేయలేదు. సార్, వీళ్ళను అరెస్ట్ చేయమని చెప్పకండి. వాళ్ళు ఇక్కడ యాక్టింగ్ చేస్తున్నారు, క్రిమినల్స్ కారు. వాళ్ళని వదిలేయండి. వీళ్ళు ఎలా వదిలేమంటావు? వీళ్ళ
వీళ్ళందరూ నా స్టార్స్ స్టార్స్. అవును, మీరు కరెక్ట్ గానే విన్నారు. వీళ్ళు ఫైట్ చేసేటప్పుడు నేను బాగా గమనించాను. వాళ్ళ దగ్గర జోష్ ఉంది, మంచి ఎనర్జీ ఉంది. అది జనాల్ని పడగొట్టేస్తుంది. వారే వా వా, భలే అదరగొట్టేశారా డైలాగులు. వారే వా, వీళ్ళు జూనియర్ ఆర్టిస్టులు కాదు, స్టార్స్. వీళ్ళకి నేను లైఫ్ నిచ్చేస్తాను ఏకంగా. యాక్షన్. ఒక ఆటోగ్రాఫ్ ఉంది. నేను అప్పుడే చెప్పాను కదా లైఫ్ ఇచ్చేస్తానని చెప్పి. చూసారా, ఫిల్మ్ 500 కోట్లు సంపాదించింది. ఈ రోజు మీ వల్లే మాకు ఇంతటి గౌరవం దక్కింది. ఒకవేళ మీరు కాపాడకపోయి ఉంటే ఈ డైరెక్టర్ గారిని కిడ్నాప్ చేసినందుకు మేము జైల్లో కూర్చుని ఉండేవాళ్ళం. మా జీవితాల్ని కాపాడారు. Thank you so much. మేము కేవలం మా బాధ్యతని నిర్వర్తించామంతే. మేము మీకోసం ఏం చేయాలో చెప్పండి. మీలాంటి టాలెంటెడ్ యాక్టర్స్ ఎవరైనా చూస్తే మీరు వాళ్ళకి సాయం చేయాలి. తప్పకుండా చేస్తాం. కమాన్ ఎవ్రీవన్, డాన్స్ ఫ్లోర్ కి ఇచ్చేయండి. మీ అందరికీ లైఫ్ ఇచ్చేస్తాను.